ప్లాంట్ బాగా పెరిగింది. సోంఫ్ గింజలు వేసాము. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అన్నమాట. దాని మైక్రో గ్రీన్స్ వాడుకున్నాము, అలాగే దాని ఆకులు వాడుకున్నాము. ఇది ఇంకా పెరుగుతుంది. చాప్ స్టిక్స్ తో హెయిర్ స్టైల్ చేస్తున్నాను. సో ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఫ్రెండ్స్, మన చిన్ని బాల్కనీలో చాలా మొక్కలు పెంచాము. కూరగాయలు పెంచాము. చిక్కుళ్ళని, క్యారెట్స్ అని, ఆలు అని, టొమాటోలని, వంకాయలని, ఇవన్నీ పెంచాం కదా. కానీ కొన్ని ఎలాంటి ప్లాంట్స్ పెంచామంటే సీడ్స్ వచ్చే ప్లాంట్స్. అంటే సీడ్ వేసిన తర్వాత మళ్ళీ మనము సీడ్ కూడా తీసుకున్నాము. ఫ్రెండ్స్, మనము చాలా సీడ్స్ పెంచాము. ఎడిబుల్ సీడ్స్ ఎలా కలెక్ట్ చేసామో, ఎలాంటి ప్లాంట్స్ పెంచామో, ఎలాంటి పంటలు మనం ఎడిబుల్ సీడ్స్ తో తీసుకున్నామో అది మీకు చూపిస్తున్నాను. మధ్యలో ప్రక్రియ కూడా మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ చాలా ఈజీగా గ్రో అయ్యాయి. చియా సీడ్స్ వేసిన తర్వాత మైక్రోగ్రీన్స్ వాడేసాము. ఏదో ఒక్క ప్లాంట్ పెద్దగా అయింది. ఆ ప్లాంట్ పెద్దగా అయిన తర్వాత దీనికి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనమాట. వైలెట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. తర్వాత దానికి సీడ్ పాడ్స్ వచ్చాయి. ఒక 6-7 సీడ్ పాడ్స్ వచ్చాయి. అవి ఉంటాయో ఉండవో అనుకున్నాను, బట్ ఎండిపోయాయి. సంహౌ అది కట్ చేశాను. కట్ చేసిన తర్వాత సీడ్స్ తీస్తే ఇన్ని సీడ్స్ వచ్చాయి. ఒక్క ప్లాంట్కే ఇన్ని సీడ్స్ వచ్చాయి అనమాట. అంటే ఒక సీడ్కి మనకి ఇన్ని సీడ్స్ వచ్చాయి. సో సీడ్ వేసిన తర్వాత మళ్ళీ మనము చిన్న బాల్కనీలో సీడ్ కూడా తీసుకున్నాము. మన చియా సీడ్స్ మనము హార్వెస్ట్ చేసాం కదా, ఆ హార్వెస్ట్ చేసిన సీడ్స్ నీళ్ళల్లో వేసేసి నానబెట్టేసాను నైట్ అంతా నానబెట్టేసిన తర్వాత ఒక జల్లీలో కానీ దేంట్లోనే వేసేస్తే నీళ్ళన్నీ పోతాయి. దాని తర్వాత ఈ కొబ్బరి చిప్పలు తీసుకోవాలి. ఈ చిప్పలకి వెనక పీచు లేకుండా ఉంది చూడండి. ఒకటే కుక్కున్నట్టు కానీ పీచ్ లేకుండా ఉంది. దీనిపైన ఇలాగా టోపీలాగా పెట్టాను. పెట్టిన తర్వాత దీనిపైన ఆల్రెడీ మనము సీడ్స్ తీసాం కదా, అవి మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట. చిప్పకంతా పైనంతా స్ప్రెడ్ చేసేస్తే దానికి ఏమి పెట్టలేదండి, మట్టి గిట్టి ఏం పెట్టలేదు. షెల్ని అంటే తడపలేదు కూడా, అలాగే డైరెక్ట్గా వేసాను. ఎందుకంటే చియా సీడ్స్ కి అదంతా నానిన తర్వాత జిగురుగా ఉంటుంది అనమాట. సో అలా పెట్టేశాను. ఏం వాటర్ ఏమి వేయలేదు. వేయకుండా దానికి ఒక లిడ్ లాంటిది పెట్టాలి. నెక్స్ట్ డే ఇలాగ డ్రై అయిపోయింది, మొత్తం జిగురంతా డ్రై అయిపోయింది. అదే రోజు దాని మీద లిడ్ ఏం పెట్టలేదు, ఎందుకంటే బూజు వచ్చేస్తాదన్న భయంతో పెట్టలేదు. ఇలా వదిలేసాను. ఇలా ఆరిపోయింది అనమాట. ఆరిపోయిన తర్వాత ఒక 2 days అయిన తర్వాత ఇలాగ వైట్గా అయింది. అంటే చిన్న మొలకలు వస్తున్నాయి. ఇంకా అప్పటి నుంచి నేను దాని మీద ఒక చిన్న లిడ్ పెట్టాను. మన కర్డ్ చిన్న సైజ్ బకెట్ ఒకటి పెట్టాను. సో ఇలాగా వచ్చాయన్నమాట. వైట్గా చిన్న మొలకలు వచ్చాయి. 3 to 4 days మొలకలు అనమాట. తర్వాత ఇంకా మొత్తం బాగా వచ్చేసింది. అది మొలకలు బాగా వచ్చేసాయి. లాస్ట్కి చాలా పెరిగిపోయి సైడ్కి కూడా పడిపోతూ ఉన్నాయన్నమాట. మామూలుగా ఇవి స్ప్రౌట్స్ లాగా తినడానికి, లేకపోతే ఒక మైక్రోగ్రీన్స్ లాగా తినడానికి బాగా పనికొస్తాయి. సో ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దానికి కింద కట్ చేయడం స్టార్ట్ చేశాను. సో దీనికి మనము చేత్తో ముట్టుకొని చేసే అంత ఇది లేదు, చాలా నాజుగ్గా ఉన్నాయి. సో చాప్ స్టిక్స్తో హెయిర్ స్టైల్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను అనుకుంది ఒక కంప్లీట్గా జుట్టులాగా చేద్దాం అనుకున్నాను, కానీ అది అంత బాగా ఫుల్గా రాలేదు. బట్ సంహౌ ఒక షేప్కి అయితే వచ్చింది. అనుకున్నట్టుగా పెరిగాయి. అవన్నీ ఎక్కువగా వేసుకోవాలన్నమాట చియా సీడ్స్. సో బాగా వస్తాయి. సో ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. మన ఇంట్లో ఉన్న వస్తువులతో కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్ చేసుకొని మనం మైక్రోగ్రీన్స్ పెంచుకోవడానికి. సో ఇలా కూడా పెంచాము. ఇంకా దీని తర్వాత ఇవి తీసేసి నార్మల్గా మైక్రోగ్రీన్స్ లాగా వాడేసుకోవటమే. తర్వాత అలాగే ఈ ప్లేట్లో వాటర్ లేకుండా, మట్టి లేకుండా కూడా పెంచుతున్నాము చెట్లు. ఇది ఇంకా పెరుగుతుంది. ఇది బాగానే పెరుగుతుంది. అవి కూడా వాడుకోవచ్చు. మామూలుగా మనం మైక్రోగ్రీన్స్ లాగా సలాడ్లో వాడుకోవచ్చు. అలాగే సోంఫ్ అండి. సోంఫ్ కూడా చాలా బాగా గ్రో అయింది. సోంఫ్ మనం వేస్తాం కదా, సోంఫ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సోంఫ్ మాత్రం మేము సోంఫ్ గింజలు వేసాము. గింజలు వేసిన తర్వాత మనకి సోయికూర, సన్న ఆకుల్లాగా సోయికూర వచ్చింది. సోయికూర వచ్చిన తర్వాత మళ్ళీ ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ ఇది సోంఫ్ వచ్చింది అనమాట. ఇది సోంఫ్ హార్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మనము ఆకులు కూడా హార్వెస్ట్ చేసాము. అలాగే పువ్వులు కూడా తింటారంట. ఆ ఫ్లవర్స్ అయితే ఎంత బాగుంటాయో ఎల్లో కలర్లో. తర్వాత అవన్నీ సీడ్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అవి సీడ్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక పాలిథిన్ బ్యాగ్లో వేసాము. సో ఇంత సీడ్స్ మనకి వచ్చాయి సోంఫ్. అలాగే సన్ఫ్లవర్ ఏంటంటే మామూలుగా సన్ఫ్లవర్ సీడ్స్ వేసాము.
ప్లాంట్ బాగా పెరిగిన తర్వాత ఈ ఫ్లవర్ ఇంత బాగా వచ్చిందనమాట. ఫ్లవర్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా ఎండిపోతూ వస్తుంది. ఒకటే ప్లాంట్కి 4-5 ఫ్లవర్స్ వచ్చాయి. దానికి ఎక్కువగా ఎండ లేకపోయినా కూడా బాగానే వచ్చినాయి ఫ్లవర్స్. తర్వాత ఈ సీడ్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఇవి నానబెట్టుకొని కొన్ని వాడుకున్నాము. తర్వాత కొన్ని మళ్ళీ రీప్లాంట్ చేసామన్నమాట. సో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఎడిబుల్ సీడ్సే కదా, అందుకని ఎడిబుల్ సీడ్స్లో యాడ్ చేశాను. సో చాలా బాగుంది. అంటే మనం సీడ్ వేసిన తర్వాత మళ్ళీ సీడ్ కూడా సన్ఫ్లవర్ కూడా వచ్చిందనమాట. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మళ్ళీ సీడ్స్ అయ్యి వచ్చాయి. అలాగే ఆవాలు మనం ఈజీగా పెంచుకున్నాము. ఆవాలు సీడ్స్ వేసాము, దాని మైక్రోగ్రీన్స్ వాడుకున్నాము, అలాగే దాని ఆకులు వాడుకున్నాము. తర్వాత దాని పువ్వులు డెకరేషన్కి వాడుకున్నాము. కొన్ని తర్వాత పూలు వచ్చిన తర్వాత సీడ్స్ కూడా వచ్చాయన్నమాట. సీడ్స్ వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసి ఒక పాలిథిన్లో వేసాము. పాలిథిన్లో వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి ఇట్లా క్రష్ చేస్తే మనకి ఆవాలు వచ్చాయన్నమాట. సో మస్టర్డ్ సీడ్స్ వేసాము, అలాగే మళ్ళీ మస్టర్డ్స్ మనం తీసుకున్నాము. ఈ మస్టర్డ్ సీడ్స్ వేసిన తర్వాత ఏంటంటే మనము ఎక్కువ సీడ్స్ వేసాము, కానీ ఎక్కువగా అన్నీ కూడా మనం మస్టర్డ్ మైక్రోగ్రీన్స్ వాడేసాము. ఏదో ఒక్కటో రెండో ప్లాంట్స్ మాత్రమే పెద్దగైనంత వరకు ఉంచాము, సీడ్స్ వరకు ఉంచాము. మిగతావన్నీ ఆకుల వరకు కట్ చేసేసామన్నమాట. ఒక్క సీడ్తో ఒక ప్లాంట్ 2 ప్లాంట్స్ అయితే మళ్ళీ మనకి ఎన్ని వేసామో ఆ ఒక్క ప్లాంట్లో అన్ని కంటే ఎక్కువ సీడ్స్ వచ్చాయన్నమాట. ఈ మస్టర్డ్ సీడ్స్ మాత్రం ఒక్క ప్లాంట్లో వచ్చిన సీడ్సే ఇన్ని వచ్చాయి. సో ఇది చాలా బాగుంటుంది అనమాట. మనం చిన్న బాల్కనీలో అయినా కూడా మనం బాగానే పండించుకున్నాము. సో ఇంకొక ఐటెం ఏంటంటే వాము గింజలు అందరూ వాడతారు కదా బజ్జీల్లో, ఇంకా దీంట్లో గొంతు గరగర అయినప్పుడు కూడా వాము వాడతారు కదా. సో అవి కూడా పాట్స్లో చల్లేస్తే మంచి వాము ఆకులు వస్తాయి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. పప్పులో వేసుకొని తినొచ్చండి ఆకుకూరలు కూడా. సో వాము ఆకులు మీరు రెగ్యులర్గా చూస్తారు, పెద్ద ఆకుల్లా కనిపిస్తాయి కదా, అవి వాము ఆకులు కాదు. యాక్చువల్గా అవి వాము వాసన వచ్చే ఆకులు మాత్రమే. యాక్చువల్గా వాము గింజలతో పెరిగే ఆకులు మాత్రం ఇవి వాము ఆకులు. సో వాము ఆకులు కూడా చాలా ఈజీగా మనము పెంచుకోవచ్చు. సో సీడ్ వేసిన తర్వాత మళ్ళీ మనము చిన్న బాల్కనీలో సీడ్ కూడా తీసుకున్నాము. సన్ఫ్లవర్ తప్పితే మిగతావన్నీ కూడా ఆకుకూరలు వండుకున్నాము. సో ఆకుకూరల రూపంగా లేకపోతే మైక్రోగ్రీన్స్ రూపంగా మనం తిన్నామన్నమాట. సీడ్స్ పెంచి మళ్ళీ సీడ్స్ తీసుకున్నాం అన్నమాట. సో మనము కొబ్బరి చిప్ప మీద కూడా మొక్కలు పెంచేసాము. చూడండి జుట్టులాగా బాగా పెరిగింది కదా. సో ఇంత చిన్న బాల్కనీలో కూడా ఇంత మంచి హార్వెస్ట్ వస్తుంది, చాలా సంతోషంగా ఉందన్నమాట. సో హోప్ ఈ కొత్త రకం పంట, కొత్త రకంగా ప్రాపగేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.